బార్లీ కలిపి నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఆదివారం మాస శివరాత్రి రోజు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కే వరకు అక్కడే కూర్చొని నమశివాయ అనే మంత్రం చదువుకుంటే పనుల్లో విజయసిద్ధి కలుగుతుంది. పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా 12 రాశుల వాళ్ళు ప్రత్యేకంగా శివుడిని పూజించాలి. మేషరాశి వాళ్ళు శివుడికి చెరకు రసంతో అభిషేకం చేసి తేనె నైవేద్యం సమర్పించాలి. వృషభ రాశి వాళ్ళు ఆవు పాలతో శివాభిషేకం చేసి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. మిథున రాశి వాళ్ళు బిల్వ జలాలతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత పేదలకు అన్నదానం చేయాలి. కర్కాటక రాశి వాళ్ళు వెన్నతో శివుడికి అభిషేకం చేసి తీపి పదార్థాలు శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. సింహరాశి వాళ్ళు బెల్లం కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసి గోధుమ రవ్వ ప్రసాదాన్ని శివుడికి